తుంగతుర్తి నియోజకవర్గం నాగారం మండల పరిధిలో వర్ధమాన్ కోట అనే విలేజ్ నుంచి ఈదుల కిరణ్ వర్సెస్ వేముల భరత్ అనే ఇద్దరు వ్యక్తుల మీద చిన్న ఘర్షణ జరిగిందనే ఉద్దేశంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఫస్ట్ ఈదుల కిరణ్ అనే వ్యక్తి ఒక దళిత వ్యక్తి. ఆ దళిత వ్యక్తి అనే ఉద్దేశంతో తనను కులం పేరుతోటి అనేక రకాలుగా దూషించడం జరిగింది. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సంబంధిత పోలీస్ స్టేషన్కి నాగారం పిఎస్కు కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. వేముల భరత్ మీద కేసు చేయకుండా అతన్ని కిరణ్నే తీసుకొచ్చి రాత్రిళ్ళు కూర్చోబెట్టి అనేక రకాలుగా ఇబ్బంది పెట్టడం జరిగింది. ఆ ఇబ్బంది అతను కాకుండా తన సంబంధించినటువంటి వ్యక్తుల కుటుంబ సభ్యులను, ఆ కేసులో సంబంధం లేని వ్యక్తులను కూడా తీసుకొచ్చి రాత్రిళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యుల మీద పోలీసు వాళ్ళు పోయి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టడం జరిగింది. ఆ ఇబ్బందిని మేము పోలీస్ స్టేషన్కి వచ్చి ఎస్ఐ గారితో కూడా మాట్లాడడం జరిగింది. వెంటనే మేము ఈ దళిత న్యాయవాదులుగా మేము సూర్యాపేట నుంచి ఈ దళిత న్యాయవాదులుగా మేము ఆ దళితుల మీద ఉన్నటువంటి కేసులు ఏదైతే భయభ్రాంతులకు గురి చేసి కేసులు పెడుతున్న విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. వాస్తవానికి అక్కడ జరిగిన విషయాలు ఏందో అది ఎస్ఐ గారికి కూడా తెలుసు. పోలీసు వారికి కూడా మేము అప్పీల్ చేస్తూ ఉన్నాము. మీకు కొంత అధికార పార్టీ నుంచి ఒత్తిడి అనేది ఉంటున్నదని మేము భావిస్తూ ఉన్నాము. మేము మాట్లాడిన విధానము మాకు అర్థమైన విషయము. అధికార పార్టీ ఏదైనా కావచ్చు, పోలీసు వారు న్యాయపరంగా చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. వెంటనే కిరణ్ మీద పెట్టినటువంటి కేసును ఎత్తివేయాలి. వాళ్ళ వేముల భరత్ మీద పెట్టినటువంటి కేసు SC/ST అట్రాసిటీ కేసు పెట్టాలని చెప్పేసి మేము దళిత న్యాయవాదులుగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. వాస్తవానికి ముఖ్యమంత్రి గారు మీరు ప్రజాపాలన అని చెప్పేసి అధికారంలోకి వచ్చిర్రు. దళితులకు ఎన్నో రకాలుగా మీరు హామీలు ఇచ్చి దళితులకు ఇచ్చినటువంటి హామీలను మీరు తుంగలో తొక్కిర్రు. దళితులకు ఇచ్చి హామీలు నెరవేర్చడమే కాకుండా మీరు ప్రజాపాలన అని చెప్పేసిర్రు. ప్రజాపాలన కాదు, ఇది రాక్షస పాలన లెక్క ఉన్నది. మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. దళితులతోటి మీరు పెట్టుకున్నట్లయితే మీ గవర్నమెంట్ తొందరలో పడిపోయే రోజులు కూడా ఉంటుంది. దళితులందరం మేము తిరగబడతాము, ఎక్కడికక్కడ రోడ్ల మీద రాస్తారోకలు ధర్నాలు కూడా చేస్తాము. ఇదైనా మీ ప్రజాపాలన రాక్షస పాలన చేస్తూ ప్రజాపాలన అని చెప్పి చెప్పుకుంటున్నారు. ఇలా దళితులను అణచివేయాలనే ఉద్దేశమే మీకు ఉన్నదని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాము. వాస్తవానికి దళితుల మీద ఉన్నటువంటి అనేకమైన కేసులు మీరు వచ్చినటువంటి 15 నెలల నుంచి మేము గమనిస్తూ ఉన్నాము. దళితులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోయేది కాక దళితుల మీద అక్రమంగా కేసులు పెట్టి వారు భూములు గుంజుకొని దళితులను అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. ఈ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. మీరు ఇప్పటికైనా కూడా మీరు ఆలోచన చేసుకోండి. మీ దళితులు ఉన్నటువంటి మీ నాయకులకు కూడా మేము చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకు కూడా మేము దళితులకు చెప్తా ఉన్నాము. వాస్తవానికి రేవంత్ రెడ్డి గారు ఒకటే వారి ఆలోచన విధానం ఒకటే ఉన్నట్టుంది. దళితులను అణచివేయాలా, దళితులను బతకనివ్వద్దని చెప్పేసి ఒక క్రూరమైనటువంటి గుణంతో ఈరోజు దళితుల మీద రాష్ట్రంలో అనేకమైన దాడులు చేస్తా ఉన్నాడు. దళితులకు ఇచ్చినటువంటి హామీలు ఏవి? దళిత బంధు ఇస్తా అని చెప్పేసి గత ప్రభుత్వం ఇచ్చిన దాన్ని తుంగలో దక్కి నువ్వు వేరే రకంగా ప్రయత్నం చేసినావు, అది కూడా ఇయ్యలేదు, హామీలు నెరవేర్చామని చెప్పేసి ఈ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వెంటనే ఈదుల కిరణ్ మీద ఉన్నటువంటి కేసును తీసేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.